గన్నవరం మట్టి తల్లి గన్నవరం మట్టి తల్లి గన్నవరం మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో వైఎస్ఆర్ సిపి జెండా ఎత్తుకున్న యోధుడో గన్నవరం మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో వైఎస్ఆర్ సిపి జెండా ఎత్తుకున్న యోధుడో నా పేరు కోమట్ సాయిరామ్. నేను తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ ఎమ్మెల్యే గారు చేసే సర్వీసులు కానీ దానికి ఆకర్షితులమే మేము వైసీపీలో జాయిన్ అయింది. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఇక ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో యానగడ్డ వెంకట్రావు గారు బడుగు బలహీన వర్గాలంటే ఆయన చిరాకు, పెత్తందారులకి ఆయన ఎప్పుడు కొమ్ము కాస్తారు. ప్రజాసేవ అంటే కూడా ఆయనకి చాలా చిరాకు ఉంటుంది. ఆయన లక్ష్యం ఒకటి ఎమ్మెల్యే అయిపోవాలి. వంశీ గారిలాగా సేవ చేస్తాం ఆయనకైతే రాదు. అనేక సార్లు మీరు చెప్పినా కానీ ఆయన మారిన తరంలో మేము పార్టీ మీరు అనేక పార్టీలు మారి మీ అవసరాల కోసం పార్టీలోకి వస్తున్నారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. సార్ అనేక పార్టీలు అంటే మరి వెంకట్రావు గారు ఏ పార్టీలోకి వెళ్ళారు? వెంకట్రావు గారు అలా పొడతాం అమెరికా నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదా వెంకట్రావు గారు వెనకాల ఉన్న మనుషులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారు? వాళ్ళ అవకాశాల కోసం ఆయన మారాడు. ఆయన ఎమ్మెల్యే అవకాశం కోసం ఆయన మారితే కరెక్ట్, కానీ మేము ప్రజాసేవ చేతం కోసం మారితే మాత్రం మా మీద గుర్చెళ్తారా? ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం గల కారణాలు ఏంటి? వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు, గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ చేసే సేవలు బట్టి ఆ సేవలో మేము భాగం అవ్వాలని చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యాము. నిన్నటి వరకు మరి యార్లగడ్డ వెంకట్రావు వెంకట్రావు తిరిగారు. ఆ రోజు వల్లభనేని వంశీ గారు మీకు గుర్తు రాలేదా సేవా కార్యక్రమాలు? అంటే అప్పుడు మేము పసుపు కావేరిలో ఉన్నాం. మాకు అక్కడ ఉన్న పసుపు కావేరి వల్ల మాకు లోకం మొత్తం కూడా పచ్చగాని పసుపుమయంగా కనపడే నిజాన్ని మేము గ్రహించి వంశీ గారితో ప్రయాణం చేస్తాం.